హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది కదా! ఇంకా వైష్ణవాలయాలన్నీ పండగ వాతావరణం వచ్చేసింది కదా! మార్నింగ్ 5 గంటలకే గుడికి వెళ్ళాము. అందరూ తిరుప్పావై చదివారు అక్కడ. స్వామివారిని ఆ గోదాదేవిని పల్లకీ సేవ, ఆ తర్వాత తిరుప్పావి పూజ, ఆ తర్వాత ఆ తులసి మాలను గోదాదేవిని తీసుకొచ్చి ఇలా స్వామికి వేసినప్పుడు ఆ దృశ్యం ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది. చూసే కొలది చూడాలనిపిస్తుంది. ఇంకా హారతి ఇచ్చినప్పుడు గోవింద గోవింద అంటూ లైట్లు ఆర్పేసి ఆ లేలేత వెలుగులో ఆ స్వామివారికి హారతి ఇచ్చే ఆనందమే వేరు. ఇంకా భక్తులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని రోజు తిరుప్పావై చదవడానికి వస్తున్నారు. ఇంకా ప్రసాదం అయితే పొంగలి, దద్దోజనము, పులిహార, చక్కెర పొంగలి ఇవన్నీ 4 రకాల ప్రసాదాలు రోజు పెడుతున్నారు. పూజ అయితే ఇలా జరిగింది. ఇంకా ఇంటికొచ్చేసిన తర్వాత మార్నింగ్ టిఫిన్ అయితే దోసలు వేసాము ఇవాళ. ఈ దోసల పిండిలో బియ్యం నానబెట్టినప్పుడు పప్పు ఒక వంతు, 3 వంతులు బియ్యము, కొంచెం ఒక గుప్పెడు అటుకులు వేశాను. చాలా స్మూత్‌గా స్పాంజ్‌లాగా వచ్చినవి దోసలైతే. చాలా బావుంది టేస్ట్ అయితే. పిండి ఇలా క్రిస్పీగా చాలా స్మూత్‌గా బావుంది. మెత్తటి దోసలు తినాలనుకున్న వారు ఇలా వేసుకుంటే భలే బావుంటుంది. దీనికి సాయం కాంబినేషన్‌గా టమోటా చట్నీ చేశాను. ఇవాళ టిఫిన్ అయితే చాలా బావుంది. చట్నీ కూడా చాలా వచ్చింది. ఇంకా ఇదైతే కొబ్బరి పువ్వండి. కొబ్బరికాయలో ఇలా ఇంత పువ్వు ఉండడం అసలు ఎప్పుడూ చూడలేదు. నేను ఇదే మొదటిసారి. ఇలా చూడగానే ఇలాగ శివలింగంలాగా కనిపించింది అచ్చం. తర్వాత ఒక్కసారే కొంచెం భయం కూడా అనిపించింది. తర్వాత కొబ్బరి పువ్వు అని ఇలా తినొచ్చు అని ఇలా దండం పెట్టుకుని తిన్నాము. ఏంటో ఇలా అమ్మారండి అక్కడ. మేము కూడా తెలీదు ఇంతలా ఉంటాయని. కొనుక్కొనగానే కొబ్బరికాయని ఇలా తీయగానే ఇంతంత శివలింగంలాగా వచ్చింది ఒకేసారి. ఇదైతే మొన్న ఆదివారం పీతలు తీసి తెచ్చుకున్నారు పిల్లలకి. ఇవి కాళ్ళు డెక్కలు అంటారు కదా! ఇవి అలా వండేస్తే వాళ్ళు కొరుక్కొని తినలేరు అనే ఉద్దేశంతో కాళ్ళను ఉప్పు వేసి నీళ్ళలో ఉడకబెట్టి దాన్ని కొట్టి ఇలా లోపలున్న గుంజను తీసేసి దీన్ని చికెన్ టైప్‌లాగా ఇలా ఉల్లిపాయ పెట్టి కొంచెం గరం మసాలా వేసి చికెన్‌లాగా వండాను. అంటే డెక్కలో ఉన్న లోపల గుంజండి. కొన్ని ప్రాంతాల్లో డెక్క పిడుపు, డెక్క ఇగురు అలా అంటారు కదా! అది. దీంట్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. థైరాయిడ్ ఉన్నవాళ్ళు తినటం మంచిది అన్నారని బాబుకి పెట్టడానికని తీసుకొచ్చాడు. థైరాయిడ్, కాల్షియం ఉన్నవి ఎక్కువ పెట్టమన్నారు. ఇవే కాదు ఆకుకూరలో పెట్టొచ్చు. కానీ సండే కదా అని ఇదొకటి తీసుకొచ్చాడు. ఇంకా మిగిలిన పీతలైతే కాళ్ళని అలా వండాను కదా! పీతలు 3 పీతల్ని 4 వంకాయలేసి పులుసు పెట్టాను. పీతల కూర అయితే మంచి వాసనతో, మంచి టేస్ట్‌తో భలే వచ్చింది. చాలా రోజులైంది కూడా పీతల కూర వండడం. బావుంది కూర అయితేను. ఇంకా డెక్క పిడుపు అయితే ఉడికిపోయిన తర్వాత దగ్గరికొచ్చాక ఇలా ఫ్రైలాగా ఇలా వస్తది. పిల్లలకి నెయ్యి వేసి తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఆ పెద్ద డక్కలు కొరుక్కోలేరు కదండీ! ఇలా అయితే కొంచెం మెత్తగా తింటారు పిల్లలైతే. ఇంకా స్వీట్ కార్న్ ఉంటే ఒకటి ఉడకబెట్టుకున్నాము. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళొకటి నేనొకటి తినొచ్చని. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది. కొన్ని పిల్లలు కూడా అన్నాలు తినేశారు. మా మనవరాలైతే మొన్న గుడికెళ్ళడంలో ఆ అమ్మాయికి తేడా వచ్చేసింది. బీచ్ దగ్గర ఆడింది కదా! ఏమీ తినను నాకు ఎగ్ బాయిల్ కావాలని బాయిల్ ఎగ్ తింటోంది. ఇక నేనైతే వంట అయిపోయింది. భోజనం అయిపోయాక ఒక శారీకి ఇలా జిగ్‌జాగ్ చేసుకుంటున్నాను ఫాల్ కుట్టుకుని. ఈ శారీ అయితే చీరాల వెళ్ళినప్పుడు ఒక ఆంటీ ఇచ్చారు. ఇంక ఇదేనండి ఇవాల్టికి. బాయ్ అండి.